ముందుకొస్తే మంచిది. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుని ప్రణాళికలో కుటుంబంగా దేవుని సేవిస్తే దేవుడు ఎవరిని ఎట్లా వాడుకుంటాడో తెలీదు. చిన్న ఎగ్జాంపుల్ నాకు చెప్పి నేను ముగించేస్తాను. దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్ళాలి, అది వర్షమైనా సునామైనా తుఫానైనా అని చెప్పి మందిరం ఉండాలనేది మాత్రం ఇంట్లో నేర్పించారు. బైబిల్ స్టడీలో కూర్చొని అది నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన దినాలు. మందులో కూర్చొని ఉన్నాను. అప్పుడు ఒక ట్రాన్స్లేషన్ కొరకు హిందీలో వాక్యం చెప్పి ఒక సేవకుడు వచ్చాడు. తెలుగులో ట్రాన్స్లేషన్ ఇంకొక ఆయన చేస్తున్నాడు. అంతవరకు నన్ను ట్రాన్స్లేటర్ అని నాకు కూడా తెలియదండి. నాకున్న పిలుపు ఏర్పాటు కూడా నాకు తెలియదు అంతవరకు. కానీ ఇంట్లో మందిరంలో కూర్చోమని మాత్రం ప్రేరేపించి కుటుంబ సమేతంగా ఎంకరేజ్ చేశారు. వచ్చి కూర్చొని ఉన్నాను. నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వెంటనే ఆ వాక్యపరిచయం చేస్తూ ఆయన హిందీలో చెప్తున్నాడు. తెలుగులో ఆయన ట్రాన్స్లేషన్ అవ్వట్లేదు. ఎంత కష్టపడుతున్నంటే అన్ని తప్పులే చెప్తున్నాడు. అయితే నాకు తెలియదు, అప్పుడు నాకు తెలుగు బైబిల్ సరిగా చదవడం కూడా రాదు. నేను ఇంగ్లీష్ బైబిల్ వాడేవాడిని. వెంటనే కింద నుంచి నేను పదాలు అందిస్తున్నాను, తెలుగు పదాలు. ఈయన అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎవరు సేవకుడు. ఈయన కష్టపడుతున్నాడు. 15 minutes తర్వాత చెప్పలేకపోతున్నాడు, చెమటలు వస్తూ ఉన్నాయి ట్రాన్స్లేటర్కి. ఆయన ఆపేసి అన్నాడు, ఈజ్ దర్ ఎనీవన్ హూ కెన్ హెల్ప్ మీ ఫర్ ట్రాన్స్లేషన్. ఈయననే అన్నాడు, తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నాను అన్నాడు. నాకు అవ్వట్లేదు, అయ్యో దయచేసి నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారని కూర్చుండిపోయాడు. నేను అప్పటిదాకా పదాలు అందిస్తూ ఉంటే నా పక్కన ఒక సేవకుడు చూశాడు ఇదంతా. ఇంకా తోసాడు, ఎగదోస్తున్నాడు, ఉన్నాడు, పక్కన ఉన్నాడు, చేస్తాడు. నాకు అప్పటిదాకా ట్రాన్స్లేషన్ అంటే అసలు కింద నుంచి పదాలు అందించేది కానీ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే తెలుగు బైబిలే వాడలేదు అంతవరకు. నేను బైబిల్ చెప్పడం కూడా నాకు తెలుగు సరిగా రాదు. రాకపోయేసరికి నెట్టేసి ఉన్నాడు అని చెప్పేసి తోసేస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. తోస్తారు, తర్వాత సచ్చినా నువ్వు ఈదుకోవాలి. ఏం చేశారు, నెట్టేసరికి ఏం చేయాలి తోచలేదండి. వెంటనే వచ్చేసి నేను నెట్టుతా ఉన్నారు, అందరు సంఘం ఆగిపోయింది, సైలెంట్ అయిపోయారు. ఇంకా నాకు ఏం తోచలేదు. నాకు తెలుగు బైబిల్ చదవడం రాదు, తెలుగు బైబిల్ లేదు నా దగ్గర అన్న. అంటే వెంటనే ఏం చేశాడు సేవకుడు, ఆయన బైబిల్ తెచ్చి నా చేతిలో పెట్టాడు. పో అని. ఇంకేం చేయాలండి, తప్పదు, నో ఆప్షన్, తప్పించుకునే మార్గం లేదు. నిలబడ్డాను, చేతులు కాలు వణుకుతా ఉన్నాయి, నిలబడ్డాను. ఆయన రెఫరెన్స్ చెప్తున్నాడు, తెలుగు తీయడం కూడా నాకు సరిగా రాదు కదా, రెఫరెన్స్ చెప్తున్నాడు. ఆయన చెప్పింది ఇట్లా తీస్తే కరెక్ట్ ఓపెన్ అవుతుంది. అదే ఇదేంది, ఎవరు తీస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు ఆయనే తీస్తున్నాడు. పదాలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ పదం ఏంటి అని ఆలోచిస్తే దేవుడు సరంగా పదాలు ఇస్తున్నాడు. అంత దిగిన లోపల అబ్బా ఎంత మంచి ట్రాన్స్లేషన్ అంటే నేను షాక్. నాకు ట్రాన్స్లేషన్ వచ్చాను. అలా ట్రాన్స్లేటర్గా దేవుడు నాకు ఏర్పరచుకున్న పిలుపులో అలా వాడుకోవడం ఆరంభించాను. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆ ప్రాంతంలో నేను కానీ అందుబాటులో లేననుకోండి, నాకెందుకండి బైబిల్ స్టడీ, అమ్మ నాన్నల వాళ్ళు పోతారు కదా, నాకెందుకు ఇంట్లో కూర్చొని ఉంటే, లేదా నువ్వు రావాల్సిందే అని కానీ బలవంతం చేయకపోయి ఉంటే ఇంట్లో కూర్చునేవాడిని, ఎప్పుడు కూడా దేవునికి వాడబడేవాడిని కాదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, యూ డోంట్ నో వాట్ పొటెన్షియల్ గాడ్ హెస్ కెప్ట్ ఇన్ యువర్ హౌస్. నీ కుటుంబంలో ఎవరిలో దేవుడు ఏ తలాంతు దాచి ఉన్నాడో, ఎవరికి ఏ పిలుపు ఏర్పాటు ఇచ్చాడో తెలీదు. ఒక్కసారి సరైన సమయంలో సరైన ప్రాంతంలో కుటుంబంగా ప్రతిష్ఠ చేసుకుని నిలబడితే, ఆయన చిత్తం యొక్క కేంద్ర స్థానంలో ఉంటే ఎవరినైనా ఎక్కడైనా బలమైన స్థాయిలో ఎత్తైన వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కుటుంబాలుగా ప్రభు చెంత ప్రతిష్ఠ చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.